ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేము ఉండేలా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా రెండవదిగా మరికొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రతి ఒక్క మాటను కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఏంటి చిన్న ప్రత్యేకత ఉంది. ఈ రోజుకి ఎలక్షన్స్. ఇంచుమించు 5 ఏళ్లకు ఒకసారి ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించబడతాయి. నాడున్న కాలంలో కానీ నేడున్న కాలంలో కానీ, ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రజలందరి ఎడల ఒక నాయకుడు ఉండడం అప్పటి నుంచి కూడా దేవుడు నియమిస్తూనే వచ్చాడు. ఎంతోమందిని నాయకులుగా, రాజులుగా ఎంతోమందిని దేవుడు నియమిస్తూనే వచ్చాడు. ఎవరికి ఏ అధికారం రావాలి అన్నా దాని వెనక ఖచ్చితంగా ఎవరుంటారో తెలుసా? దేవుడు ఉంటాడండి. అలాగే మనకు కూడా ఏం చెప్తున్నాడో ఒక సందర్భాన్ని చూసుకుని మనం అంశంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, న్యాయకుల గురించి, రాజుల గురించి, క్రైస్తవులైన వారికి చెబుతున్న మాట, ఒక చక్కని మాట దేవుడు అక్కడ చెప్పడం మనకి కనిపిస్తుంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాము. ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈ భూమి మీద ఉన్న మనం నెమ్మదిగా ఉండాలి. మన చుట్టుపక్కల మనం మంచిగా సుఖముగా బ్రతకాలి అంటే ఏం చేయమంటున్నాడు తెలుసా? ఇదిగో మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉండాలి? మంచోళ్ళుగా ఉండాలి, బాగుండాలి. అలాగే రాజులు, అధికారులుగా ఉన్నవారి గురించి కూడా వాళ్ళు కూడా బాగుండాలి అని ప్రార్థనలు చేయమన్నాడు. చూసారా దేవుడు? ఎందుకు? ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తే, ఇదిగో మనం ఉన్న ప్రాంతాల్లో మన ఇరుగు పొరుగు వారు సరిగ్గా లేరనుకోండి. ఇరుగు పొరుగు వారు సరిగ్గా లేరు, బూతులు మాట్లాడుతున్నారు, ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి. ఇంకా ఆలోచిస్తే మన మీదే ఆ గొడవలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? మనం సమాధానంగా ఉండగలమా? సక్రమంగా బ్రతకగలమా? లేము. పోనీ మన పిల్లలు ఏమన్నా బాగుపడగలరా? ఆలోచించండి. ఎందుకంటే ఎన్నో మాటలు ఏది వింటున్నారో అవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్న వీళ్ళకు కూడా ఆ లక్షణాలు అనేవి, ఆ మాటలు అనేవి వీళ్ళు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ ఇరుగు పరుగు వారి కోసం, నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం, అలాగే ఎవరైతే అధికారులుగా ఉంటున్నారో వాళ్ళ గురించి కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థనలు చేయాలి. ఎందుకో తెలుసా? మంచి నాయకుడు రావాలి. ఇదిగో ఈ ప్రజల్ని సక్రమంగా పరిపాలించే ఒక మంచి నాయకుడు రావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధించకుండా అని ప్రార్థన చేయాలి. ఈరోజు మనం కూడా ఇదిగో ఈ సమాజాన్ని బాగు చేసి మార్చే ఒక మంచి నాయకుడు రావాలి అని మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? ప్రార్థనలు చేయండి. ఒకవేళ దేవుడు నియమించి ఎవరైనా వచ్చారా, వాళ్ళు కూడా బాగుండాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా నువ్వు కూడా బాగుండడం జరుగుతుంది. అందుకే మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నిజంగా ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి. ఈ రోజుతో ఏం జరుగుతుంది? రేపటి నుంచి కొద్ది కాలం తర్వాత ఎవరో గెలిచారో నిర్ణయింపబడుతుంది. ఎవరో ఒకరు నాయకులుగా దేవుడు నియమిస్తాడు. ఆయన యొక్క పరిపాలనలో ఇంచుమించు 5 ఏళ్ళు మనం ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదిగో మంచి నాయకుడు, దేవుడు ఎన్నుకున్న నాయకుడు రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. అదేవిధంగా ఈరోజు మనం పాఠం కూడా ధర్మశాస్త్రము, దాని అవసరత, దాని విడుదల. ధర్మశాస్త్రము, దాని అవసరత, దాని విడుదల. ఈరోజు ధర్మశాస్త్రం గురించి
సరి అయిన అవగాహన క్రైస్తవ సమాజంలో లేదండి. బైబిలు చాలామంది చదువుతున్నారు. పరిశీలించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే మనకు కనిపిస్తుంటారు. బోధకులు చెప్పింది విని ఆ మాటను బట్టి వెళ్ళిపోవడం క్రైస్తవ్యంలో మనకి కనిపిస్తుంది గానీ, అసలు బైబిల్‌లో కొత్త నిబంధన అనేదుంది, పాత నిబంధన అనేదుంది. ఈ 2 నిబంధనల్లో ఉన్న విషయాల గూర్చి అర్థం చేసుకునే పరిస్థితి క్రైస్తవులకు లేదండి. మలాకీ గ్రంథం అంటే కొత్త నిబంధనలో చూస్తుంటాడు. కొరింథీ పత్రిక అంటే కొంతమంది పాత నిబంధనలో చూస్తుంటారు. ఎతుకుతూ ఉంటారు. ఎతికేలోపు ఎవరో తీసి చదివేస్తుంటారు. ఇంక చదివేసాక ఎందుకులే అని ఆ బైబిల్ నుంచి ఎతకడం కూడా మానేస్తుంటారు చాలామంది. నిజమండి. అందుకే చిన్ననాటి నుంచి ఏం నేర్పిస్తున్నాం? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చిన్ననాటి నుంచి కూడా ఏం నేర్పించాలి ఈ యొక్క సమాజానికి అనుకున్నా అంటే ప్రారంభంలో నేర్పించేది ఏంటో తెలుసా? ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండం ఇవి ఉన్నాయి కదా ఇండెక్స్. ఇవన్నీ కూడా 66 పుస్తకాలు ఎందుకు చదివిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే క్రైస్తవులకి ఈ ఆర్డరే తెలీదు. 66 పుస్తకాల ఆర్డర్ తెలీదు. నెహెమ్యా గ్రంథం అంటే కొత్త నిబంధనలో చివరికెళ్ళిపోతాడు. నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేరు ఈ గ్రంథాల పేర్లు చిన్న గ్రంథాలుగా కనిపించేసరికి ఎక్కడికెళ్ళిపోతాడు? మలాకీ దగ్గరికి అక్కడికెళ్ళిపోతుంటారు చాలామంది. కొద్దో గొప్ప అవగాహన ఉన్నోళ్ళు. మరి అవగాహన లేనోళ్ళు డైరెక్ట్ కొత్త నిబంధనకెళ్ళిపోతుంటారు. దొరుకుతాయా ఆలోచించండి? దొరకవు. అందుకే కొంతమంది ఏం చేస్తున్నారంటే పేజీ నంబర్ చిన్న గ్రంథాలు చెప్పినప్పుడు పేజీ నంబర్లు కూడా చెప్పేస్తున్నారు గొడవ లేకుండా. మరి బైబిల్ మీద ఇలా అవగాహన లేని పరిస్థితుల్లో సమాజం ఉన్నప్పుడు ఈ కొత్త నిబంధనకి, పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసం తెలుసుకునే పరిస్థితుల్లో ఉందా అంటే, ఆ పరిస్థితుల్లో అయితే క్రైస్తవ సమాజం లేదండి. ఒక మాట చెబుతున్నాడు, ఒక మాట మనకు వినిపింపబడుతుంది. ఇది కొత్త నిబంధనకు సంబంధించిందా? పాత నిబంధనకు సంబంధించిందా? ఇప్పుడు ఆచరించవలసిందా? లేదా అని ఆలోచించే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. ఏదో నామకార్థంగా వింటున్నాం. ఏ మాటలైతే ఏంటండి, ఎవరు చెప్తే ఏంటండి, దేవుని గూర్చిన మాటలు వింటున్నామండి అనుకున్న వారే చాలామందండి. నిజంగా ఏంటి ధర్మశాస్త్రం అని ఆలోచిస్తే, అసలు ధర్మశాస్త్రం ఎవరికిచ్చాడు దేవుడు? అంతే కదండీ! ధర్మశాస్త్రం ఎవరికిచ్చాడు? అని ప్రశ్న మనం వేసుకుంటే, అసలది మనం ఇప్పుడు పాటించొచ్చో, పాటించకూడదో మనకి అర్థమవుతుంది. ఎవరికిచ్చాడు అనంగానే నిర్గమాకాండం 20 అధ్యాయం మొదటి నుంచి 26 వచనాల్లో ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుంది. నిర్గమాకాండం 20 అధ్యాయం మొదటి నుంచి 26 వచనాల్లో ధర్మశాస్త్రం మనకు కనిపిస్తుంది. ఇంచుమించు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసరకంలో ఉంటే, వాళ్ళని మోషేని నాయకుడిగా ఎన్నుకొని, వాళ్ళని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి వాళ్ళని నడిపిస్తున్న కాలంలో నడిపించిన కాలంలో ఇస్తున్నదే ఈ యొక్క ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏంటి ధర్మశాస్త్రం అనగానే ముఖ్యంగా మనం కొన్ని చెప్పుకుంటాం. ఇదిగో నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించమని. అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, విశ్రాంతి దినమును ఆచరించాలి, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పెట్టకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలుగా ముఖ్యమైన ఆజ్ఞలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఇంకా ఎన్నో ఆజ్ఞలు. మోషే గారు చనిపోయేలోపు ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా కొన్ని ఆజ్ఞలు అక్కడక్కడ ఇవ్వడం అనేది దేవుడు జరిగింది. ఇంచుమించు 230కి పైగా ధర్మశాస్త్ర ఆజ్ఞలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. అయితే ఈ ధర్మశాస్త్రం ఎవరికిచ్చాడు అనంగానే ఎవరికిచ్చినట్టు మనకు కనిపిస్తుంది? ఇశ్రాయేలీయులకు ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఇచ్చినట్టు మనకి కనిపిస్తుంది. ఏంటి ఇశ్రాయేలుకి ఎలా చెప్పగలరు అంటే అది కూడా దేవుడు రాయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క సందర్భం అనేది మనకి కనిపిస్తుంది. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీయులవి. మరి క్రైస్తవులు ఎందుకు జనవరి 1 రోజు 31 నైట్ వాగ్దానాలు తీస్తున్నారు? వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీవి. ఇశ్రాయేలీయులకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు.
ఆ వాగ్దానాలు యేసుక్రీస్తు వచ్చేలోపు మ్యాక్సిమం అన్నీ కూడా పూర్తి చేస్తాడు. యేసుక్రీస్తు వచ్చాక మిగిలిన వాగ్దానం కూడా పూర్తి చేస్తాడు ఆయన కూడా. వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీలవి. దత్తపుత్రత్వం ఎవరిది? ఇశ్రాయేలీలది. ధర్మశాస్త్రము ప్రధానము ఇవన్నీ ఎవరివి? ఇశ్రాయేలీలవి. కానీ మనం ఎందుకు ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఎందుకు ఇదిగో ఇవి మావి, మేము ధర్మశాస్త్రం పాటిస్తాం ఆచరిస్తున్నాం అంటున్నారు? ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ అర్థం కాలేదు. ధర్మశాస్త్రంలో దశమ భాగం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ప్రథమ ఫలం అని కూడా మనకి ధర్మశాస్త్రంలో మనకి కనిపిస్తుంది. ఏంటి దశమ భాగం అనగానే ఇదిగో నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ఇది దశమ భాగం. అలాగే ప్రథమ ఫలము, నువ్వు ఏదైనా ఒక తోట వేసినా, ఏదైనా ఒక వ్యాపారం నువ్వు ప్రారంభించినా, దాంట్లో ప్రారంభంలో వచ్చిన నీ యొక్క నువ్వు సంపాదించిన దాంట్లో ఏదైనా సరే, ఏదైనా వస్తువు అయినా సరే, నువ్వు ప్రథమ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇది మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంటది. అప్పుడప్పుడు లోకల్లో టిఫిన్ కొట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న ప్లేసుల్లో టిఫిన్ కొట్లు ఉంటాయి. ఉదయం అవగానే టిఫిన్ వేస్తూ ఉంటాడు. టిఫిన్ వేసేవాడు, గారేసేవాడు మొట్టమొదటి గారి తీసి మూల పెడతాడు. అర్థమైందా? గారెలు వేస్తారు, గారెలు వేసి అందులో మొదటి గారి తీసుకెళ్ళి ఒక మూల దేవుడు బొమ్మంటే ఆడ పెడతారు. అలాగే పూరీలు వేస్తారు. పూరీలు వేసినప్పుడు కూడా ఒక చిన్న పూరి చేసి అది కూడా ఏం చేస్తారు, ముందేసి దేవుడికి పెడతాడు. ఎందుకంటే నూనె వేడెక్కిందో లేదో చూడడానికి ఆ గారో పూరియో వేసి అది మళ్ళీ మాడిపోద్దిగా, అది సరిగ్గా కాలదుగా. కాబట్టి ఇది ఎవరో తినరు కాబట్టి ఎవరికి ఎట్టొచ్చని దేవుడికి ఎట్టేస్తే సరిపోతుంది, ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేస్తామని చెప్పుకుంటారు. ఇది ప్రథమ ఫలం అంటే. అలాగే కోళ్ళు గుడ్లు ఎడతాయి చూసారా? కోడి గుడ్డు పెట్టినప్పుడు మొదట పెట్టిన గుడ్డు దీన్ని ప్రథమ ఫలం అని అంటుంటారు. ఇది ఎవరికి ఇవ్వాలి? ఇది దేవుడికి ఇవ్వాలి. అలాగే పంటలో మొదట వచ్చిన పంట ఎవరికి ఇవ్వాలి? మొదట కోసిన పంట, లేకపోతే ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇది ప్రథమ ఫలం. అయితే ఈ దశమ భాగము, ఈ ప్రథమ ఫలాలు అనేవి ఈ రోజుకి క్రైస్తవులు ఆచరిస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు, బోధకులైన వారు ఎంతోమంది ఇదిగో దశమ భాగాలు తెమ్మంటున్నారు, ప్రథమ ఫలాలు ఇమ్మంటున్నారు. ఏంటి కారణం అనగానే ఇదిగో ధర్మశాస్త్రము, దాని అవసరత ఎప్పుడు, దాని విడుదల ఎప్పుడో ఎవరికి తెలియకపోవడం వల్ల ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అవసరమైంది. ఏమండి? ఆ రోజున్న ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అవసరమైంది. ఎవరు ఇశ్రాయేలీలు? ఇది కూడా మనకి తర్వాత పాఠాలలో ఈలోనే పాఠం ఉండుండొచ్చు కొన్ని మాటలు. ఎవరు ఇశ్రాయేలీలు? ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు అనగానే ఇశ్రాయేలీకి ధర్మశాస్త్రం ఇచ్చినట్టు కనిపించింది. ఎవరు ఇశ్రాయేలీలు అనగానే ఇదిగో ఆదాము తర్వాత షేతు తర్వాత నోబాహు. వీళ్ళకి చాలామంది సంతానాల మధ్య గ్యాప్ వస్తుంటుంది. ఎందుకంటే ముఖ్యమైన పేర్లు మాత్రమే చెబుతున్నా. ఆదాము తర్వాత షేతు. ఏమండి? షేతు కాదు, షేతు తర్వాత నోవాహు తర్వాత షేము. ఈ షేము తర్వాత మనకు అబ్రహాము గారు ఇంచుమించు ప్రధానమైన వారు. వీళ్ళకి ఎంతోమంది సంతానాలు మనకు కనిపిస్తాయి. కానీ అబ్రహాము గారు తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు 12 మంది గోత్రాలు మనకు కనిపిస్తాయి. యాకోబు గారి గురించి మనందరికీ తెలుసు. యాకోబు ఒక మోసగాడుగా మారి తన మామ దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్న కాలంలో ఏం జరుగుతుంది అంటే ఇదిగో యాకోబు ఒక దూతతో పోరాడడం అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే దూతతో పోరాడుతున్నాడో, దూతతో పోరాడిన సందర్భంలో ఇదిగో నువ్వు దూతతోనూ దేవునితోనూ పోరాడావు కాబట్టి ఇదిగో యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేలు అనే పేరు పెట్టడం అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ యొక్క సందర్భంలో ఎవరు ఇశ్రాయేలు అనగానే ఇదిగో ఇంత సంతానం మన జ్ఞాపకం రావాలి. ఇదిగో యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా పేరు మార్చినప్పుడు ఎవరైతే ఈ ఇశ్రాయేలీకి పుట్టిన 12 మంది గోత్రాలు కలిగిన వారు ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు ఇశ్రాయేలీలు. యాకోబు గారి గోత్రంలో యాకోబు గారి సంతానమైన 10 మంది, అలాగే యోసేపు గారి సంతానమైన యాకోబు గారి చిన్న కుమారుడైన యోసేపు గారి సంతానమైన 2 కలిపి 12 మందిని కూడా ఇశ్రాయేలీలుగా పిలవడం అనేది కనిపిస్తుంది. అసలు ఈ ఇశ్రాయేలుకి ఈ ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడనగానే అది కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడు? ఐగుప్తు నుండి తిరిగి వస్తున్న
కాలంలో అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి అబ్రహాము గారికి ఏ ధర్మశాస్త్రం లేదే, ఇస్సాకుకి ఏ ధర్మశాస్త్రం లేదే, యాకోబు గారికి ఏ ధర్మశాస్త్రం లేదే, ఆ తర్వాత యోసేపు గారికి ఏ ధర్మశాస్త్రం లేదే. వీళ్ళందరూ దేవునికి అనుకూలంగా బ్రతికిన వారే కదా. ఆలోచించండి. పాత నిబంధన కాలంలో ఆదాము గారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్టు ధర్మశాస్త్రం మనకు కనిపించదు. ఆ తర్వాత భక్తులుగా దేవుడు కొంతమందిని పిలిచాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వాల. కానీ ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? ఇశ్రాయేల్ అనగానే 12 మంది గోత్రాలకు ఇవ్వలేదండి. యోసేపు గారి ద్వారా వీళ్ళందరూ ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళందరూ ఎక్కడ పెరిగారు అంటే ఐగుప్తులో పెరిగారు. ఒకవేళ అబ్రహాము గారి ద్వారా, అబ్రహాం ఉన్న ప్రాంతంలోనే పాలు తేనె ప్రవహించే పాలస్తీనాలలో పెరుగుతూ ఇస్సాకు, యాకోబు ఈ సంతానాలన్నీ అక్కడే ఉన్నాయనుకోండి, ఆ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ వీళ్ళు ఎక్కడ పెరిగారు అనగానే ఎక్కడ? ఐగుప్తులో పెరిగారు. మరి ఐగుప్తు అనగానే ఏం గుర్తుకు రావాలో తెలుసా? విగ్రహారాధన అతిగా చేసే ప్రాంతం అండి ఐగుప్తు. ఈ రోజుకి కూడా ఎన్నో విగ్రహాలు. అందుకే 10 తెగుళ్ళు కనిపిస్తాయి. ఆ 10 తెగుళ్ళు కూడా ఏంటో తెలుసా? 10 దేవతలు. వాళ్ళ దేవతలుగా చెప్పుకుంటున్నవన్నీ కూడా దేవుని సేవకులని వీళ్ళు గుర్తించాలి అని దేవుని సేవకులైన దేవదూతల ద్వారా వాళ్ళందరినీ కూడా శిక్షించాడు. ఆ కప్పల్ని దేవతగా కొలిసేవాళ్ళు, నీళ్ళని దేవతగా కొలిసేవాళ్ళు, బొద్దింకలను దేవతలుగా కొలిసేవాళ్ళు, లేకపోతే పుట్టిన కుమారుడు ప్రథమ ఫలాన్ని దేవతలుగా కొలిసేవాళ్ళు ఆ కాలంలో. అంతేకాక ఇంకా ఎన్నో దేవతల్ని, అంటే విగ్రహారాధన అతిగా చేస్తున్నప్పుడు వీళ్ళు 430 సంవత్సరాలు ఎవరితో ఉన్నారు? బానిసరకల్లో ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప యెహోవా జ్ఞాపకం ఉన్నాడు. కానీ ఒకవేళ వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వస్తే దేవుడిని గుర్తుపెట్టుకుంటారు? వీళ్ళు గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు. అంటే 430 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు కాబట్టి కొన్ని నియమాలు వీళ్ళు ఏం చేస్తారు? నియమాలు లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. విగ్రహారాధనకు అలవాటు పడిన వారితో ఉన్నారు కాబట్టి ఇదిగో వీళ్ళకు కూడా ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజించడానికి చూస్తారు. కాబట్టి వీళ్ళకి ఏమివ్వాలి? ధర్మశాస్త్రం ఇవ్వాలని దేవుడు ఆలోచించి మోషే గారిని పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళారు. దేవుడు ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. వీళ్ళ ఆలోచన చూసారా? దేవుడేమో ఇదిగో వీళ్ళ విగ్రహారాధన వైపు తిరగకూడదు, వీళ్ళకి కొన్ని నియమాలు నియమించాలి, వీళ్ళు సక్రమంగా దేవుల్లో బ్రతకడానికి అవసరమైన కొన్ని కట్టడలు వీళ్ళకి పెట్టాలి అని దేవుడు ఆలోచించి ఆజ్ఞలు ఇస్తుంటే, కిందకు వచ్చేసరికి దేవుడు ఆలోచించినట్టే జరిగింది. చూసారా? ఎవరు వచ్చేసరికి, కిందకు వచ్చేసరికి ఒక బంగారు దూడను చేసుకోవడం, ఆ దూడని పూజించడం అనేది కిందకు వచ్చేసరికి కనిపిస్తుంది. అంటే విగ్రహారాధన అనేది వీళ్ళకి ఆల్రెడీ ఎంతో మందిని చూసి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి అందులోంచి బయటికి లాగాలి, వీళ్ళకంటూ కొన్ని నియమాలు ఇవ్వాలి, ఒక ఖచ్చితమైన కట్టడలు ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా దేవుడుకు చెప్పినట్టు వీళ్ళు వింటారు అని ఆలోచన కలిగి మన పరలోకమందున్న కన్న తండ్రి ఆ కాలంలో ఇశ్రాయేలీలకి కొన్ని నియమాలు ఇవ్వడం అనేది జరిగింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఎంత కఠినంగా దేవుడిచ్చాడు అని ఆలోచిస్తే అదే చెప్తున్నాడు యాకోబు పత్రికలో. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఏం చెప్తున్నాడు? ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో వీళ్ళు అపరాధులైపోతారు. అంటే ధర్మశాస్త్ర అవసరత ఎవరికుంది? ఆ రోజు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలుకు ఉంది. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలు వాటిని అనుసరించాడు. అలాగే ఎంత కఠినమైనది అంటే ఇదిగో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా నువ్వు నేరస్తుండగా దేవుడు చూస్తాడు. వాళ్ళకు కూడా మళ్ళీ పాప పరిహారార్థ బలులు అవి కూడా ధర్మశాస్త్రంలో ఇవ్వడం అనేది కనిపించింది. అలాగే ఇదే ధర్మశాస్త్రంలో దేవుడు ఇంకా ఏమి ఇచ్చాడు అనగానే 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆజ్ఞలన్నీ ఒకే చోట ఇవ్వాల, ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇదిగో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యం, దేవుడు చేసిన ప్రతి ఒక్క సూచక్రియ, ఐగుప్తులో జరిగిన ప్రతి ఒక్క సందర్భం ఈ ప్రపంచానికి నేటికి అద్భుతమైన వింతలుగా కనిపిస్తున్న గొప్ప కార్యాలని దేవుడు ఆ కాలంలో చేశాడు కదా. అవి నీ పిల్లలకు చెప్పు, వారి పిల్లలకు చెప్పు. ఎవరో కూడా దీన్ని మర్చిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి నీ తర్వాత తరాల వాళ్ళు.
దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞగా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరూ పాటించలేదు. ఏ ఒక్కరూ పాటించలేదండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట కనిపిస్తుంది 2 అధ్యాయం 10వ వచనంలో. ఇదిగో పిల్లలకి వారి పిల్లలకి నేర్పమని దేవుడు చెప్పాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ఆ కాలంలో పాటించినట్టు కనిపించదు. ఆ తరము వారందరూ చచ్చిపోయారంట. ఎవరు? దేవుడు చేసిన సూచక్రియలు చూసిన వారు, అద్భుతాలు చూసిన వారు, ఎర్ర సముద్రం ఆరు నేలగా చూసిన వారు, అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని నిలవబెట్టి వాళ్ళని రక్షించిన సందర్భాలన్నీ ఎవరైతే కళ్ళతో చూసారో వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏమైపోయారంట? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఎరుగని తరం అంటే ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఇశ్రాయేలీల్లో ఉన్న వారందరూ కూడా దేవుని కార్యాలు చూశారు, కానీ ఆ తర్వాత తరాలకు ఎవరూ కూడా చెప్పలేదు కాబట్టి ఎవరికి యెహోవా అన్న పేరు కూడా గుర్తులేదు. ఎంత దారుణంగా మారిపోయారు చూసారా? ఇదిగో ఇది వీళ్ళు ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు ఇశ్రాయేలీకి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే, ఇదిగో ఈ ధర్మశాస్త్రం కూడా ఎలా ఉంది అంటే చాలా కఠినమైనదిగా ఉండడం వల్ల ఇదిగో ఇశ్రాయేలీయులు అందరూ కూడా యేసుక్రీస్తు వచ్చేసరికి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదంట. ఎలాగా? ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞల ప్రకారం ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదంట. ఎందుకు తీర్చబడలేదు నీతిమంతులుగా అంటే ఎవరు ఆచరించే వాళ్ళు, పాటించే వాళ్ళు ఎవరు లేరు. మరి అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇదిగో ధర్మశాస్త్రం పేరుకు మాత్రమే, ఇదిగో దేవుడు, ఇదిగో యెహోవా మా దేవుడు అనే పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన చెప్పిన మాటలను ఆచరించట్లేదు. అందుకే గలతీ పత్రికలు ఏం చెప్తున్నాడంటే, గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 11వ వచనంలో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని యందు నీతిమంతుడుగా తీర్చబడలేదనే సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించెను. చాలండి. ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా ఎలా తీర్చబడలేదు? నీతిమంతులుగా తీర్చబడలేదా? కాబట్టి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరు కూడా బ్రతకలేదు. దాని ప్రకారం నీతిమంతులుగా తీర్చబడలేదు. ధర్మశాస్త్రం విధించిన క్రియల ద్వారా ఇదిగో వీళ్ళందరికీ కూడా అది శాపముగా మారిపోయింది ఇశ్రాయేలీయులకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీతిమంతులుగా మారకపోతే వాళ్ళకి పరలోకం ఉంటుందా? ఉండదు. నరకానికి వెళ్ళిపోవాలి. మరి అలాగని ఆ రోజున్న కాలంలో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా సరే అందరూ కూడా ఏం పాటించాలో తెలుసా? ప్రపంచంలో ఎవరున్నా ధర్మశాస్త్ర ప్రకారమే నీతిమంతులుగా ఉండాలి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం దేవుణ్ణి ఎవరైనా ఇష్టపడి ఆయన మాటల ప్రకారం ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రమే పాటించాలి. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు కూడా. ఇశ్రాయేలుకి ఇచ్చాడు, పోనీ మీకు నచ్చిందా మీరు కూడా పాటించమని అన్యులకు కూడా దేవుడు చెప్పడం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం నీతిమంతులుగా ఎవరో తీర్చబడలేనప్పుడు మరి అనీతిమంతులుగా పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. దేవుడికి నరకానికి వెళ్ళిపోవడం ఇష్టమా? ఇష్టం లేదండి. దుష్టుడు తమ నడతను మార్చుకుని నా వైపు మళ్ళిన ఎడల అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. తప్పు తెలుసుకుని తప్పు దిద్దుకుని బ్రతికిన ఎడల ఇదిగో నేను వారిని అంగీకరిస్తాను, నేను వారిని క్షమిస్తాను అని బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలోనే ఎన్నో సందర్భాలు. అంటే మనిషి మారాలి, మనిషిని పరలోకం తీసుకెళ్ళడానికి అవసరమైన ప్రతిదీ కూడా పాత నిబంధన కాలంలో కూడా దేవుడు చేసినట్టు మనకి కనిపిస్తుందండి. నిజంగా ఆలోచిస్తే మరి ఏం చేయాలి? ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా తీర్చబట్టలేదు ఇశ్రాయేలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల ఉండాలా? ధర్మశాస్త్రం నుంచి విడిపించాలా మనుషులందరినీ, ఇశ్రాయేలులందరినీ ధర్మశాస్త్రం నుంచి విడుదల అనేది ఇవ్వాలి. మరి విడుదల ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడరు. మరి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల ఇవ్వాలి. మరి ఎప్పుడు ఆలోచించాడు దేవుడు? ఎప్పుడో ఆలోచించారు. ఇదిగో ఈ ధర్మశాస్త్రం నుంచి ఇశ్రాయేలుకి విడుదల ఇవ్వాలి. దీని ప్రకారం నీతిమంతులుగా ఎవరు ఉండటం లేదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం.
ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడండి? అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల ఇచ్చేయాలని దేవుడు ఎప్పుడు డిసైడ్ అయ్యాడు? ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? పాత నిబంధన కాలంలోని ఇర్మియా గారి కాలంలోనే ఏం చేయాలనుకున్నాడు? ఇగో దీని ప్రకారం ఎవరు నీతిమంతులుగా మారట్లేదు కాబట్టి నీతిమంతులుగా వీళ్ళని మార్చాలి అంటే ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల వీళ్ళకి దయచేయాలి. అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల, ధర్మశాస్త్రం ఏమన్నా చెడ్డదా? ఆలోచించండి. ధర్మశాస్త్రం చెడ్డదని కాదు, ఆ రోజు ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అవసరమైంది అంతే. వాళ్ళున్న పరిస్థితులు, వాళ్ళున్న కాలానికి సంబంధించినంత వరకు ధర్మశాస్త్రం అవసరత ఉంది వాళ్ళకి. కానీ కాలానికి అనుగుణంగా కాలం మారుతున్న కొద్దీ ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతులుగా మారట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త ధర్మశాస్త్రం ఇవ్వాలి, కొత్త నిబంధన వీళ్ళకి ఇవ్వాలి. కొత్త నిబంధన ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆలోచించింది, దాని అర్థం ఏంటి? పాత నిబంధన పాతదైపోయినట్టేగా. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటే పాత ఆజ్ఞ ఏమైపోతుంది? పాత ఆజ్ఞ ఏమైపోతుందండి? అలా అని ఆజ్ఞ, ఇదిగో పాత ఆజ్ఞకి కొత్త ఆజ్ఞకి చాలా వ్యత్యాసం ఉందనుకుంటే పొరపాటు. దేవుడు కూడా కొంచెం స్థిరపరిచినట్టు మనకు కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారిని కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. దేనికోసం? కొత్త నిబంధన ఇవ్వాలి వీళ్ళకి. ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా తీర్చబట్టలేదు కాబట్టి వీళ్ళకి కొత్త నిబంధన ఇవ్వాలి. ఈ కొత్త నిబంధన ఇస్తే ఇదిగో ఈ నిబంధన ప్రకారం నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఇదే అంశం చెప్పినప్పుడు ఒక విషయం చెప్పా. ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో తెలియదు కానీ ధర్మశాస్త్రానికి, కొత్త నిబంధనకి, పాత నిబంధనకి ఏంటి వ్యత్యాసం? పాత నిబంధనలో నీతిమంతులుగా తీర్చడం కష్టం అంటున్నాడు దేవుడు. మరి కొత్త నిబంధన ప్రకారం నీతిమంతులుగా తీర్చడం సులభమా? అంతేనా అర్థం? అంతేనా అర్థం? సులభమనేగా అర్థం. పాత నిబంధన కాలంలో అయ్యే ఆజ్ఞలు, కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఇంకా ఆజ్ఞల్ని కఠినపరచడం మనకు కనిపిస్తుంది. మరి ఇది కష్టం అవ్వాలిగా, మరి అదే సులభం అవ్వాలిగా ఒక విధంగా. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు? నీ సహోదరుని చూసి వ్యర్థుడు అనకూడదు, ద్రోహి అనకూడదు, నీ సహోదరు మీద కోప్పడకూడదు. ఇది కష్టమా అది కష్టమా ఆలోచించండి. ధర్మశాస్త్రమే సులభం, కొత్త నిబంధనమే కష్టం అని మనకు అనిపిస్తుందేమో కానీ దానికి దీనికి చిన్న తేడా ఉంది. ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ పాటించడం, కొన్ని పాటించడం చాలా కష్టం అండి. ఆ బలులు ఇవ్వడం కానీ ఆ కట్టళ్ళు అనేవి చాలా కష్టం. అలాగే ధర్మశాస్త్రానికి కొత్త నిబంధన, యేసుక్రీస్తు ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గత కాలంలో మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని గ్రూపులు ఉంటాయి. ఏంటది? ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, అవునా? అలాగే ఈ ఎంపీసీకి బైపీసీకి మధ్యలో ఎంఈసి ఉంటుంది. ఈ ఎంపీసీకి బైపీసీకి మధ్యలో ఎంఈసి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అంతకుముందు దగ్గర దగ్గర 15 సబ్జెక్టులు 13 సబ్జెక్టులు ఈ ఎంఈసీలో. అలాగే ఇంకా కొద్ది కాలం ముందుకెళ్తే 10th క్లాస్లో కూడా 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. అయితే ఈ ఎంఈసీలో ఉన్న 13 సబ్జెక్టుల్లో ఏదన్నా ఒకటి ఫెయిల్ అయ్యామనుకోండి, ఎంఈసీలో ఉన్న 13 సబ్జెక్టుల్లో ఏదన్నా ఒకటి ఫెయిల్ అయ్యాం. ఒకటి ఫెయిల్ అయితే ఏం చేయాలో తెలుసా? 13 సబ్జెక్టులు రాయాలి నువ్వు. ఒకటి ఫెయిల్ అయితే 13 సబ్జెక్టులు మళ్ళీ రాయాల్సిందే నువ్వు. మధ్యలో ఇది రాస్తా నేను సప్లిమెంటరీ కట్టేస్తా అంటే కుదరదు. ఏం చేయాలి? 13 సబ్జెక్టులు మళ్ళీ రాయాలి ఈ గ్రూప్లో. ఇది పాత నిబంధన. అర్థమైంది ఇప్పుడు మీకు? ఒక్క ఆజ్ఞ నువ్వు తప్పిపోయినా సరే ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు దోషి అవుతావు. ఏమండి? నువ్వు నరహత్య చేసినా నీకు ఉరిశిక్షే, దొంగలిచ్చినా ఉరిశిక్షే, ఏ పని చేసినా నీకు ఉరిశిక్షే. చూసారా? ఇది ధర్మశాస్త్రం. మరి కొత్త నిబంధన, ఇగో నువ్వు ఏ తప్పు చేసినా సరే నీకు దాని నిమిత్తం నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం నువ్వు మళ్ళీ దేవునికి క్షమాపణ అడిగే పరిస్థితి ఉంటుంది. కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం అది.
ఈరోజు 10th క్లాస్ చదువుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది. ఇంటర్ చదువుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది. డిగ్రీ చదువుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రాస్తున్నారు సప్లిమెంటరీ కట్టుకుని. అన్ని సబ్జెక్టులు రాస్తున్నారు, ఏదో ఒకటి రాస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి తేలిగ్గా ఉంటుందా? ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక సబ్జెక్ట్ రాయడం తేలిగ్గా ఉంటుందా? కొంతమంది ఇప్పుడైతే వెంటనే రాస్తున్నారు, కానీ ఒకప్పుడు సంవత్సరం తర్వాత రాసేవాళ్ళు. ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతే వచ్చే సంవత్సరం రాయాలి. ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్ అంటే సంవత్సరం అంతా ఏమైపోయినట్టే? పోయినట్టే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఏ అవకాశం ఉంటుంది? ఆ ఒక్క సబ్జెక్ట్ చదువుకుంటే చాలు. 5 సబ్జెక్టులు చదవడం సులభమా? ఒక్క సబ్జెక్ట్ చదవడం సులభమా? ఆలోచించండి. అంటే ఒక్క సబ్జెక్టు పాస్ అయిపోవచ్చు. ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కొత్త నిబంధనకు కూడా ఇచ్చిపుచ్చు నువ్వు ఏ ఆజ్ఞ విషయంలో అయితే నువ్వు నీకు లోపం ఉందో దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. అలాగే లోపం ఉంది కదా, ఇప్పుడో సప్లిమెంటరీ రాస్తానంటే కుదరదు. వెంటనే ఇదిగో నీకు తెలిసిన వెంటనే నువ్వేం చేయాలి? ఇదిగో ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. అదే చూసుకున్నావు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనకు దత్తపుత్రులు కావాలనియు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీకు పూర్తి వివరణ ఎందాడు చెప్పేసి ఈ రెఫరెన్స్లు మాత్రమే. ఏమండి? కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగింది? ఇదిగో ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రం నుంచి ఏం చేశాడు? విడుదల కలిగించాడు. కొత్త ధర్మశాస్త్రాన్ని ప్రారంభం నుంచి ఇస్తున్నాడండి. 5వ అధ్యాయం నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి కొత్త ధర్మశాస్త్రాన్ని ప్రారంభించేస్తున్నాడు ఆయన. అలాగే ఆయన ఉన్న కాలంలోనే ఏం చెప్పాడో తెలుసా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు రాలేదు కానీ వాటిని స్థిరపరచుటకే తప్ప కొట్టివేయటకు రాలేదు అన్నాడు యేసుక్రీస్తు వారు. మరి కొట్టివేయటకు రాలేదు అన్నప్పుడు ఏమండి, మనకు ఒక మాట కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు చెప్పిన మాట ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయటకు రాలేదన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది చూసుకుందాం ఒకసారి. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉంది. ఈ రోజుకి ఆ ముసుగే నిలిచి ఉంది. ఇదిగో ఈ మాటను చదువుకున్నాడు కొంతమంది పాత నిబంధన పాటిస్తున్న కొంతమంది ఈ మాటను చదువుకుని ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇదిగో ధర్మశాస్త్రాన్ని ప్రవర్తన వచ్చిన యేసుక్రీస్తు కొట్టివేయడానికి రాలేదు కాబట్టి ఈ ధర్మశాస్త్రం మేము పాటించేస్తాం, దీని అవసరత ఇప్పటికీ ఉంది అనే అపోహలో చాలామంది ఉన్నప్పుడు ఈ మాటను బట్టి వారు మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారండి? ఇదిగో కొంతమంది ఈ రోజుకి పాటిస్తున్నారు. కొంతమందికి క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రము కొట్టివేయబడినా సరే కొట్టివేయబడినట్టు వాళ్ళకి తెలియట్లేదు, ఆ ముసుగులో ఉండిపోయిందని ఈయన ఎందుకు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ని ఇలా చదవాలి. మనం ఎన్నో పాఠాలు వింటున్నాం కానీ ఆ పాఠాల్లో కాంట్రవర్సీ పాయింట్లు ఎక్కడ రాయబడి ఉండలేదు. ఎందుకంటే D1లో కొన్ని పాఠాలు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆ పాఠాలకి. ఒక హేబేలు గారి గురించి కానీ, బైబిల్ గురించి కానీ, మోషే శరీరం గురించి తర్కం కానీ, ఈ అన్ని పాఠాలకి కూడా కొన్ని ఇదిగో సేమ్ అదే ఉద్దేశం ఉండే విధంగా కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి. వాటిని ఎప్పుడు ఆలోచించగలవంటే నీకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు వాటిని గురించి నువ్వు ఆలోచించగలవు. అలాగే ఇక్కడ కూడా ఈ రెఫరెన్స్లు రాయబడి ఉన్నా మనం ఆలోచించం. ఈ రెఫరెన్స్లు ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క పుస్తకంలో ఇచ్చినా సరే మనం ఆలోచించలేము. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు అక్కడ కొట్టివేయబడింది, ఇక్కడెందుకు కొట్టివేయబడడానికి రాలేదు అంటున్నాడు అని మీరు ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది. ఏంటి అంటే ధర్మశాస్త్రము ఎవరైతే రాశారో వాళ్ళు మరణిస్తే తప్ప ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేరు అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చాడో ధర్మశాస్త్రం వాసిన వారి మరణించాలి. ఎవరు ధర్మశాస్త్రం ఇచ్చింది అనగానే ధర్మశాస్త్రం ఇచ్చింది యేసుక్రీస్తు వారు. మీరు దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడు. అవునా?
ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారో ధర్మశాస్త్రం రాసిన వారి మరణం. మరణిస్తేనే తప్ప, అదే మరణ శాసనం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాడండి ఈ మాట. మరణ శాసనం ఎవరు రాశారో, మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే గాని ఆ మరణ శాసనం కొట్టివేయబడదని రాస్తాడు ఒక సందర్భంలో. కొన్ని సందర్భాల్లో మనం చదివి ఉంటాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చింది, ధర్మశాస్త్రంలో ఎన్నో రాళ్లతో కొట్టబడి చంపబడడం కానీ కొన్ని ఆజ్ఞలు, మరణ శాసనాలు ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అంటే ఎవరు కొట్టివేయాలి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి ఒక పక్క, మళ్ళీ ధర్మశాస్త్రం రాసిన వారు మరణించాలి ఇంకో పక్క. ఎందుకంటే పాత నిబంధన కాలంలో భక్తులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఎవరు సంపూర్తిగా నెరవేర్చిన వారు కనిపించరు. ఏ భక్తుల్ని మనం చూసుకున్నా ప్రతి ఒక్క భక్తుల్లో ఏదో ఒక లోపం కనిపిస్తుంది తప్ప దేవుడు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరించే వాళ్ళు ఎవరు కనిపించరు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అంటే ఏం చేయాలి? ముందు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. నెరవేర్చిన తరువాత దీన్ని కొట్టివేయాలి. అందుకే యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఆయనైతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆయన బ్రతికున్నంత కాలం కూడా ధర్మశాస్త్ర పరంగా నీతిమంతుడుగా జీవించాలి ఆయన. అందుకే అంతమంది వచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు పాటించమన్నాడు. మరి యేసుక్రీస్తు చెప్పాడుగా, వాటితో పాటు ఇవి చెప్పాడు తప్ప ఇదిగో ధర్మశాస్త్రాన్ని తీసేయలేదు. ఎంతోమంది భక్తులు వచ్చారు, చాలామంది వచ్చారు. మొన్న ఆదివారంగా మాట్లాడుకున్నాం మనం. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? తన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొత్త ఆజ్ఞలు చెప్పాడా, పాత ధర్మశాస్త్రం పాటించమన్నాడా? పాత ధర్మశాస్త్రం చెప్పి కొత్త ఆజ్ఞలు కొన్ని చెప్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చినా అదే చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చేశాడు. ఇప్పుడు నెరవేర్చిన తర్వాత ఏం చేయొచ్చు? కొట్టివేయచ్చు. ధర్మశాస్త్రం, మరణ శాస్త్రం రాసిన వారి మరణిస్తేనే తప్ప ఆ శాసనం కొట్టివేయబడదని మనకు అర్థమైతే, ఇదిగో ఈ ధర్మశాస్త్రం రాసిన వారు నెరవేర్చి మరణించాడు, దాన్ని కొట్టివేశాడు. అందుకే ఆయన మరణం ద్వారానే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఎన్నో వాక్యాలు మనకి కనిపిస్తుంటాయి. చివరగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైనది. ఏమంటున్నాడండి? పాత నిబంధనలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటున్నాడు? ఒకటే. పాత నిబంధన కాలంలో ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడంటే, ఇదిగో నిన్ను వలె నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి, అది నీకు నేర్పించడానికి కొన్ని ఆజ్ఞలు పాత నిబంధన కాలంలో దేవుడు ఇచ్చాడు. అలాగే కొత్త నిబంధన కాలం వచ్చినా సరే యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ఉద్దేశం కూడా ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. అంటే ఏ ఆజ్ఞ ఇచ్చినా దేనికోసం ఇచ్చారంటే, ఇదిగో మనమందరము ఈ భూమి మీద సక్రమంగా బ్రతకడం కోసమే ప్రతి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఆ రోజు ఆ కాలంలో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అవసరమైంది. కానీ కొద్ది కాలం తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతులుగా ఉండకపోవడం వల్ల ఇదిగో దేవుడే ఆలోచించి, ఇదిగో నీతిమంతులుగా లేకపోతే పరలోకం రారు, వీళ్ళ పరలోకం రావాలి ప్రతి ఒక్కరు అని. అలాగే ఈ ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేల్ వరకే ఉంది, ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళాలి అని ఈ యొక్క శాస్త్రాన్ని కొట్టివేశాడు యేసుక్రీస్తు మరణం ద్వారా. కొట్టివేసి మనుషులందరికీ కూడా, ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా కొత్త నిబంధన ఇచ్చాడు. ఈ నిబంధన ఎవరికి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. అందరూ యేసుక్రీస్తు యందు ఏకమై ఉన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన ఆజ్ఞల్ని ఆచరించాలి. అప్పుడే అందరికీ కూడా రక్షణ కలుగుతుంది అని ప్రపంచ మానవాళిని ఆయన మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త నిబంధన వాళ్ళకి దయచేసి అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు, పరలోకముందున్న కన్న తండ్రి కూడా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన కాలంలో ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రము దాని అవసరత విడుదల ఎప్పుడు?
పాత నిబంధన కాలం ఇశ్రాయేల్ వరకే ధర్మశాస్త్రం అవసరత. మరి కొత్త నిబంధన కాలం వచ్చేసరికి మన కాలం వచ్చేసరికి కొత్త నిబంధన ఇక్కడే మనకు అర్థం అవ్వాలి. కొత్త నిబంధన అంటే కొత్తది ఇది ఇప్పుడు పాటించాల్సింది. పాత నిబంధన అంటే పాత నిబంధన గత కాలంలో వాళ్ళు పాటించింది. చివరికి టైటిల్ కూడా క్రైస్తవులకు అర్థం కాలేదు. కాబట్టి ధర్మశాస్త్రము దాని అవసరత, విడుదల. ఈరోజు ధర్మశాస్త్రం అవసరత అయితే లేదు. మనమందరం కూడా విడుదల పొంది యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలను మనం పాటించాలి. ఈ భూమి మీద మనిషికి అవసరమైన మనిషిని మెరుగుదిద్దే ఎన్నో అద్భుతమైన మాటలు ఆయన ఈ భూమి మీదకు వచ్చి చెప్పాడు. అవి మనం పాటించాలి, అనుసరించాలి. వాటి ప్రకారం మనం బ్రతికి పరలోకమందున్న కన్న తండ్రిని చేరాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.